నేటి నా అంశము కట్టువారి ప్రయాస. నా వాక్యానికి మూల అంశము కట్టువారి ప్రయాస. కీర్తనలు 127, 1. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము. అంటే ప్రతి పనికి ఒక ప్రయాస ఉంటది. కానీ ఇల్లు కట్టించేటప్పుడు వారి యొక్క ప్రయాస గురించి ఇక్కడ కీర్తనకారుడు రాస్తారేంటంటే, ఒకవేళ దేవుడు ఇల్లు కట్టించలేదనుకోండి, దాన్ని కట్టడానికి ప్రయాసపడిన వాళ్ళ ప్రయాస వ్యర్థమైపోతదంట. యెహోవా పట్టణంను కాపాడని యెడల దాని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. వ్యర్థం అనే మాటకి మనకు గుర్తుకొచ్చేది ప్రసంగి గ్రంథము. కానీ నేనిప్పుడు ఆ వ్యర్థం అన్న మాట గురించి నేను ధ్యానించటం లేదు గానీ, కట్టువారి ప్రయాస. ఎలా కడతున్నాం? అదే మత్తయి సువార్త 7 అధ్యాయము 24 వచనం ప్రకారం మనం చూస్తే, "ఈ నా మాటలు విని" అంటే ఎవరి మాటలు వింటే అంటే, యేసు ప్రభుల వారి మాటలింటే, దేవుని మాటలు వింటే, సృష్టికర్త అయిన దేవుని యొక్క మాటలు వింటే, వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండునంట. మనం బుద్ధిమంతులంగా ఉండాలి అంటే, మన ప్రయాస వ్యర్థం కాకూడదు అంటే, ఆ బండ క్రీస్తు అన్న పునాది మీద మనం ఇల్లు కట్టుకున్నప్పుడు, మనం పనితో, నిపుణతతో దాన్ని కట్టినప్పుడు, దాన్ని కట్టడం వల్ల ఏమైతుందంటే, మన ప్రయాస వ్యర్థం కాదని యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 7:24లో చెప్పారు. మనం ఇద్దరు కట్టుకున్న వారిని గురించి నేను అంటే 2 పరిస్థితులను మీ ముందుకు పెట్టాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి వ్యక్తి నోవాహు. అంతవరకు ఆయనకు ఎలాంటి ఆలోచన కూడా లేదు. వర్షం అంటే ఏంటి? పడవ అంటే ఏంటి? ఓడ అంటే ఏంటి? దాన్ని ఎలా కడతారు? ఓడ ఎలా తేలుతది? వర్షం పడితే ఏమైతది? అలాంటివేమీ తెలీదు. కానీ ఆదికాండము 6:28లో దేవుని కృప పొందిన వ్యక్తిగా ఇక్కడ నోవాహును చూస్తా ఉన్నాం. ఆయన ఆ తరములోనే నీతిమంతుడంట. నిందారహితుడుగా ఉన్నాడంట. కాబట్టి దేవుడు నోవాహుని రక్షించాలనుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో రక్షించాలనుకున్నాడు అంటే, మొత్తం నాశనం చేయాలనుకున్నాడు. కానీ నోవాహును మాత్రమే రక్షించాలనుకున్నాడు. ఎందుకు రక్షించాలనుకున్నాడు అంటే, ఇర్మియా 1:5ను మనం ఒకసారి చూసినామనుకోండి. గర్భంలో నేను నిన్ను రూపింపక ముందే నిన్నెరిగినాడు. నిన్ను నన్ను రూపింపక ముందే. నా దినములు లెక్కింపబడినవి. వాటినన్ని గ్రంథాల్లో రాసిపెట్టాడు. మన మనం చేస్తున్న ప్రతిది దేవునికి తెలుసు. అట్లాంటి దేవుడు నువ్వు నేను విచిత్రంగా తల్లి గర్భంలో బడుతున్నప్పుడే, బడకముందే ఆయన కళ్ళు చూసే దేవుడు. అలాంటి దేవుడు చెప్తున్నాడు. అంటే అందరికీ మరుగైంది గర్భంలో ఏ విధంగా పిండం శిశువు తయారవుతదో, గర్భంలో ఉన్నప్పుడు తల్లి కూడా గుర్తించదు ఒక బేబీ ఫార్మ్ అయితుందని. కానీ దేవునికే తెలుసు. ఆ ఫార్మ్ అయ్యే బేబీ ఎవరో తెలుసు. వారి దినాలెన్నో తెలుసు. అలాంటి దేవుని దృష్టిలో ఆ మొత్తం తరంలో ఒక్కరే ఒకరు కృప పొందినారంట. ఆయన పేరు నోవాహు. ఈ నోవాహును అందరితో పాటు దేవుడు అక్కడ బ్లాట్ ఔట్ అంటే అక్కడ తుడిచివేయాలని ఇష్టపడటం లేదు. కానీ నోవాహు కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకపరుచుకొని కాపాడాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన కృప పొందినందుకు. ఆయన మాత్రమే నిందారహితుడు. ఆయన మాత్రమే నీతిమంతుడుగా ఉన్నాడు. అతని క్రియలను బట్టి అతని కుటుంబాన్ని రక్షించాలని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతా ఉన్నాడు. "నువ్వు నా కోసం ఒక ఓడ కట్టాలి. నీ కోసం ఒక ఓడ కట్టుకోవాలి" అన్నాడు. ఓడ కట్టాలి అంటే దాని లెంత్ ఎంత? దాని బ్రెడ్త్ ఎంత? దాని హైట్ ఎంత? దాంట్లో ఉండాల్సిన ఏమంటారు? బిల్డింగ్‌లో ఉండాల్సిన ఆహ్, ఫ్లోర్స్ ఎన్ని? అన్నీ క్లియర్‌గా మాట్లాడుతున్నాడు. ఎన్ని కిటికీలుండాలి? ఎన్ని డోర్స్ ఉండాలి? ఏ వుడ్‌తో తయారు చేయాలి? అన్నీ నోవాహ్‌కి. వర్షం అంటే ఏంటో తెలీదు. ఆ వర్షాన్ని ఎలా తట్టుకోవాలో తెలీదు. ఆ వర్షం అంత ఘోరంగా ఉంటదో కూడా తెలీదు. అలాంటి నోవాహు కానీ
ఏం జేసినాడు దెలుసా? సామెతలు 3:5 ప్రకారం తన సొబుద్ధిని ఆధారం జేసుకోలా. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచినాడు. అరే దేవా! వర్షం అంటే ఏంటి? నాకోసారి చూపించవా? అని అడగల. నిజంగా 40 రాత్రింబగళ్ళు వర్షం పడతదని అడగల. జస్ట్ ఒబే అయ్యాడు. ఇప్పట్లాగా అప్పట్లో చాలా ఫాస్ట్‌గా టెక్నాలజీ లేదు. ప్రతిదీ ప్రయాసతో దేవుడు చెప్పిన ప్రతి చిన్న పాయింట్‌ని కన్సిడర్ చేసుకొని ఎక్కడ మిస్ ఔట్ అవ్వట్లేదు. ఆయన సొబుద్ధిని ఆధారం చేసుకో "ఏం కాదులే దేవా! టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్" అని అంటాం. మనం అనేక సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడుతా ఉంటాడు. పాపం చేయొద్దు. నేను నిన్ను ఎన్నుకున్నాను. నువ్వు ఈ లోకంలో దేవుని చేతిలో ఘనమైన పాత్రగా దేవుడు వాడుకోవాలనుకున్నాడు. నువ్వు చోజన్ జనరేషన్. నువ్వు ప్రత్యేకపరిచిన జనాంగం అని దేవుడు నీతో, నాతో అనేక సార్లు మాట్లాడుతా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తుంటాం కొన్నిసార్లు టేకింగ్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. మనం ఏం చేస్తాం? పర్లేదు దేవా! ఓ సినిమా చూస్తాం పర్లేదు. ఓ చెడ్డ మాట పర్లేదు. ఓ కోపమున్న ఆవేశం పర్లేదు. దేవుడంటున్నాడు నేను పరిశుద్ధుడిని మీరు పరిశుద్ధంగా ఉండండి. లేదు లేదు దేవా కాంప్రమైజ్. కానీ నోవహు అలా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అందరికి ఒక వింతలాగున్నాడు. తను చేసేది యాక్టివిటీనే చాలా డిఫరెంట్. వర్షం పడతదంటాడు, నీళ్ళొస్తాయంటాడు. ఆ! పక్షుల్ని, జంతువులకి సరిపడే ఆహారం సమకూర్చుకోమని దేవుడు చెప్పాడు. మామూలుగా మనం ఒకరోజు ప్రయాణమై ఎళ్ళాలంటే గూడా మనం కొన్ని మిస్ ఔట్ చేస్తూ ఉంటాం చాలామంది. అందులో నేను చెప్పను చాలా మటుకు మన ప్యాకేజ్‌లో చాలా డీటెయిల్స్‌గా ఉంటాం. అయినప్పటికీ కొన్ని సార్లు మిస్ అయితూ ఉంటది. ఒక బ్రష్ మిస్ అయితది. ఒక పేస్ట్ మిస్ అయితది. కానీ నోవహు తయారు చేసిన ఓడలో తనకి, తన కుటుంబానికి 40 రాత్రింబగళ్ళు సరిపోయే ఆహారాన్ని సమకూర్చాలి. వారికి కావాల్సిన గదులు పెట్టాలి. అక్కడే ఉండాలి. అది ఓడ తేలుతది. తేలినప్పుడు ఎలాంటి ఆహ్, అది కదులుతా ఉంటది. బయట భయంకరమైన వర్షం. ఎలాంటిది డిస్టర్బ్ కాకుండా దేవుడు ఆయన్ని చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టి ఆయనకు జ్ఞానాన్ని దేవుడు దయచేయగలిగాడు. ఈ జ్ఞానం వల్ల ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఏది అంటే సామెతలు 24:3 ఏమంటే జ్ఞానం వల్ల ఇల్లు కట్టుబడు. ఆయన ఓడలో తన ఇల్లును కట్టుకున్నాడు. తనతో పాటు ఇప్పుడు కనిపిస్తున్న ప్రతి జంతు జాతిని, పశువుల్ని ఆ రోజు నోవహు కాపాడాడు. అది కట్టింది చాలా చిన్నది. దాని వైశాల్యము, దాని పొడవు, దాని వెడల్పు చూస్తే ఇప్పుడున్న భూజంతువుల్ని చూస్తే చాలా ఎక్కువున్నాయి. మనం ఒక్కొక్క పేరేసుకున్నా గూడా అది ఓవర్‌ఫిల్డ్ అవుతది. కానీ దేవుడు దాన్ని విస్తరింపజేశాడు. దాని సరిహద్దుల్ని విశాలపరచగలిగిన దేవుడు. లోపలికి పోయినప్పుడు వారికి ఏ కొదువ లేదు. ఎందుకంటే ఆయన వారికి కాపరిగా ఉన్నాడు. ఏది వాళ్ళకి కష్టం కలగల. ఏది వాళ్ళకి ఇది లేదు అనడానికి లేదు. ఎందుకంటే యెహోవా ఈరేగా ఉన్నాడు. మనం దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని యందు మనం కృప పొందినప్పుడు, మనం నిందారహితులుగా క్రీస్తు అనే నీతిలో మనం నడుస్తున్నప్పుడు, మనం బ్లేమ్‌లెస్‌గా ఉన్నప్పుడు, దేవుడు మనల్ని ప్రత్యేకపరచాలని ఇష్టపడుతున్నాడు. మనమేమనుకుంటాం అందరితో పాటు మనం కొన్ని సందర్భాల్లో మనము, వాళ్ళు తేడా లేకుండా కొంతమంది బ్రతికేస్తా ఉంటారు. మనం అంటే విశ్వాసులు, అవిశ్వాసులు. చూస్తే మనకే తెలీదు కొంతమందిని చూస్తే వీళ్ళు క్రైస్తవులా అని. అలాంటి లైఫ్ స్టైల్‌లోనికొచ్చేసాం. ఎక్కడా తేడా లేకుండా మనం బ్రతికేయాలని ఇష్టపడతా ఉన్నాం. కానీ మనం అలా బ్రతకడానికి వీల్లేదు. మనం ప్రత్యేకపరచబడిన వారం. దేవుడు కనుదృష్టి ఎవరైతే నిందారహితులుగా ఉంటారో, నీతిమంతులుగా ఉంటారో వారిపైనే ఆయన కృప చూపిస్తాడు. దేవుడు వాళ్ళని పనిష్ చేయడానికొచ్చినప్పుడు, ఈ నోవాహులో ఉండే ప్రత్యేకమైన క్వాలిటీని వాళ్ళ నుంచి వేరుపరిచింది. వేరుపరిచినందుకు ఏం చేస్తా ఉన్నాడు దేవుడు నోవాహును మాత్రం కాపాడుతున్నాడు. కొన్ని యానిమల్స్‌ని పోషిస్తూ, ఆయన్ని సంరక్షకునిగా పెడుతూ తన కుటుంబ సభ్యులనందరిని కాపాడడానికి ఇష్టపడి 40 రాత్రింబగళ్ళు మాత్రం వర్షం పడింది. వాళ్ళు 40 డేసే కాదు చాలా రోజులున్నారు. కానీ వారికి ఆల్ సఫిషియన్సీ, ప్రొవిజన్, ఓవర్ ఫ్లడెడ్ దేవుడు ఎక్కడైనా వారికి కొరత, కొదువ లేకుండా వారిని ఉన్నన్ని రోజులు వారిని పోషించాడు. అలా పోషించి తరువాత నోవాహును బ్లెస్ చేశాడు.
నోవాహు పడిన ప్రయాస క్రీస్తు యొక్క గైడెన్స్ వల్ల అది సక్సెస్ అయింది. కొదువలేని స్థితిని నోవాహు అనుభవించినాడు. ఎందుకంటే ఆయన స్ గొర్రెలు ఆయన స్వరం వింటాయి. ఆయన కాపరిగా ఉన్నప్పుడు కొదువలేని స్థితిని అనుభవించాడు నోవాహు. ఖచ్చితంగా నువ్వు నేను ఒప్పుకోవాల్సిందే. అలాంటి విధంగా నోవాహు దేవుని అవ్వడం బట్టి తన ఇంటిని ఓడలో తన ఇంటిని నిర్మించుకున్నాడు. అందులో కొదవలేని స్థితిలో చూసాడు. ఆయన ప్రయాస క్రీస్తునందు వ్యర్థం కాలేదు. ఇంకొకరిని చూద్దాం. వీళ్ళు ఐక్యతతో పనిచేశారు. అదే ఆదికాండము 11 అధ్యాయానికొస్తే బాబేలు గోత్రం కట్టుకున్నారు. వీళ్ళు ఇటుకలు తయారు చేసుకున్నారు. వీరందరూ ఐక్యంగా ఉన్నారు. వాళ్ళకొక ఆలోచనొచ్చింది. మనం చెదిరిపోవద్దు. మనం ఒక చోటనే ఒక్క ఇంటిలో ఉన్న వాళ్ళలాగానే ఉందాం. ఇక్కడే మనం నివాసంలో ఏర్పరచుకుందాం. ఇక్కడే మనం డ్వెల్ అవుదాం అనుకుని వాళ్ళు ఆహ్, ఆహ్, బాబేలుని కట్టడాన్ని ప్రారంభించినారు. వాళ్ళు కడతా ఉన్నారు. ఈ కట్టడంలో వాళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. కానీ వాళ్ళు ఐక్యతతో పనిచేస్తున్నారు. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. కానీ దేవుణ్ణి దాంట్లో ఇన్వాల్వ్ చేయలేదు. అదే సామెతలు 14, 11లో ఏమనుంటదంటే, భక్తిహీనుల ఇల్లు అవుతదంట గాని యథార్థవంతుల గుడారం వరదలుతది. ఇక్కడైతే నోవహు గారు కట్టిన ఓడలో దేర్ వాస్ ప్లెంటీ. అక్కడున్న జంతువులకే గాని, పక్షులకే గాని, వాళ్ళకే గాని కొదువు ఉంది అని ఎక్కడ బైబిల్‌లో రాయబడలేదు. ఎందుకంటే నా దేవుడు కొదువు అన్నది లేకుండా వారిని పోషించిన దేవుడు. ఇక్కడికొస్తే వీళ్ళకంతా నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ ఉంది. వాళ్ళు ఇటుకలు తయారు చేశారు. రాక్‌కి బదులుగా దాంతో ఒక టవర్‌ని నిర్మిస్తున్నారు. కానీ దేవుడు అనుకున్నాడంట, ఒకసారి నేనెళ్లి చూస్తాను. రండి అని దేవుడు అక్కడికెళ్ళి చూసినప్పుడు దేవుడు అనుకున్నాడంట, వీళ్ళకి ఆటంకం ఏం లేదు. దే ఆర్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. కానీ వీళ్ళు వారి యొక్క జ్ఞానం బట్టి అతిశయిస్తా ఉన్నారు. వీళ్ళనుకున్నారు రేపో, ఎల్లుండో మేము ఆ టవర్‌ని కట్టేస్తాం. మేమిక్కడ స్థిరపడిపోతామని. కానీ వాళ్ళు కేవలం వాళ్ళ ప్రయోజనం గురించి ఆలోచిస్తున్నారు. కానీ నీ సృష్టికర్త, నా సృష్టికర్త గర్భంలో రూపించబడినప్పుడే, పిండంగా ఉన్నప్పుడే, తల్లి కూడా మనల్ని గుర్తించక ముందే, మనల్ని ఎరిగిన దేవుడు, పేరు పెట్టి పిలిచిన దేవుడు, మనల్ని ప్రతిష్ఠించిన దేవుడు, అట్టి దేవుణ్ణి మరచి, అట్టి దేవుని మీద ఆధారం చేసుకొనక, స్వబుద్ధిని ఆధారం చేసుకొని కడతా ఉన్నారు. దేవుడనుకుంటున్నాడు వీరికి ఆటంకమేమీ లేదని వాళ్ళు కడతా ఉన్నారు. కానీ దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా. దేవుడేం జెప్పాడు ఆదాముతో, "నువ్వు భూమిని నిండించి" అనన్నాడు. భూమిలో ఒక చోటనే నువ్వు ఉండిపో, స్టాగ్నేట్‌గా ఉండిపో అని దేవుడు ఆశించటం లేదు. కానీ బాబెల్ టవర్‌ని కట్టేటప్పుడు మాత్రం వాళ్ళు స్టాగ్నేట్‌గా ఉండిపోవాలనుకున్నారు. అంటే దేవుని ఆలోచనకు, దేవుని యొక్క ప్రణాళికలకు, దేవుని యొక్క ఉద్దేశాలకు వ్యతిరేకంగా స్వబుద్ధిని ఆధారం చేసుకుని వాళ్ళు దాన్ని కడతా ఉన్నారు. సామెతలు 27:1 ఏమనుంటదంటే, రేపటి దినం గురించి మనం అతిశయపడటానికి వీల్లేదు. ఎందుకంటే, ఏ దినమున ఏది సంభవిస్తదో మనకు తెలియదు. వీళ్ళనుకుంటున్నారు రేపు మనకు అతిశయ కారణం అనుకుంటున్నారు కానీ, ఆ దినం దేవుడు తన ప్రణాళికకు, తన ఉద్దేశాలకు వాళ్ళు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నందుకు దేవుడు ఏం చేశాడంటే, అక్కడ భాషలను తారుమారు చేశారు. వెంటనే వాళ్ళ ఆలోచన, వాళ్ళ అతిశయం అక్కడనే నిలిచిపోయింది. వారు చెదరగొట్టబడ్డారు. దేవుని ఉద్దేశాలు, ప్రణాళిక ప్రకారం భూమిని నిండించాలి అన్నది దేవుని ఉద్దేశం. మనిషిని దేవుడు చెయ్యెత్తి ఖచ్చితంగా ఆశీర్వదించాడు భూమిని నిండించమని. కానీ మనుషుల ఉద్దేశాలు, మనుషుల ఆలోచనలు దేవుని నీతిని నెరవేర్చవు. కాబట్టి ఇక్కడ వీరి ఉద్దేశాలు, వీరి ఆలోచనలను దేవుడు వ్యర్థం చేసినాడు. యెహోవా వీరికి ఆధారంగా లేనందుకు ఆయన వారి యొక్క ఆలోచనలను గాని, వారి యొక్క శ్రమలో కానీ, వారి యొక్క ప్రయాస అంతా వ్యర్థంగా మారిపోయింది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టించాలని దేవుడు ఉద్దేశించలేదు కానీ, మనుషుల ఆలోచనల చేత,
వీళ్ళు దాన్ని పురికొల్పుకొని ప్రారంభించి, ఆటంకమేమీ లేని స్థితిలోనికి తీసుకొచ్చినప్పటికి, దేవుని ప్రమేయం లేనందుకు, దేవుని మాట మీద అదే మత్తయి సువార్త 7:24లో నా మాట విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అంటే దేవుని మాట మీద కాదు. మనుషుల మాట మీద, మనుషుల ఆలోచన మీద, సొంత సొబుతి మీద ఆధారం చేసుకొని వీళ్ళు కట్టినందుకు అది ఆ కట్టడ అక్కడే అసంపూర్తిగా, ఇన్‌కంప్లీట్‌గా నేటికి అది అక్కడ నిలిచి ఉందని చరిత్రలో కొన్ని ఆధారాలు మనకు ఉన్నాయి. నిజమే. మనం దేవుని కృప పొందకపోతే, మనం నిర్దోషంగా నడవకపోతే, మనం నీతిమంతులుగా ఉండకపోతే, ఆయన వెలుగు మన మీద ప్రకాశించకపోతే, మనం ఎప్పుడూ తేజరిల్లమండి. మన ఆలోచనలు ఏమైనప్పటికీ, ఒకవేళ మనం ఐక్యతతో ఉన్నాం. ఐక్యతతో ఉంటే ఏదైనా సాధిస్తామని అనుకుంటున్నాం మేము. క్రీస్తు ప్రేమలో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఎక్కడైనా మనం దేవుడిని అడగకుండా ఎలాంటి స్టెప్స్ చేసినా, అది ఏదైనప్పటికీ, అది చిన్నదైనప్పటికీ, పెద్దదైనప్పటికీ, మనం కట్టు ప్రయాస, మనం చేయు ఏ ప్రయాస వ్యర్థం కాకూడదని, మనం మళ్ళీ ఒకసారి దేవా నిన్ను ఆధారం చేసుకుంటున్నాం. మా సొబుతుని కాదు అని దేవుణ్ణి మనము వేడుకుందాం. అలాంటి స్థితిలో మన జీవితాల్లో ఆయన కాపరిగా ఉన్నప్పుడు, కొదువ లేని స్థితిలో మనం ఉంటాం. మన గుడారము వర్ధిల్లుతది. ఎందుకంటే యథార్థవంతుల గుడారం దేవుని యందు మనం యథార్థంగా ఉన్నప్పుడు, మనం ఆయన మీద ఆధారం చేసుకున్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, మనం జ్ఞానం చేత మన ఇల్లును కట్టుకుంటాం. అదే సామెతలు 24:3లో ఏమనుంటదంటే, జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుందంట. వివేచన వలన అది స్థిరపరచబడుతుందంట. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడతాయి. ఆ విధంగా మనం కట్టడానికి ప్రయాస చేద్దాం. అది మన పిల్లల ఎడ్యుకేషన్ అయినప్పటికీ, ఒకరికి సువార్త చెప్తున్నప్పటికీ, మన ఆలోచనలతో కాదు కానీ, దేవుని ఆలోచనలను బట్టి, దేవుని ఉద్దేశాన్ని బట్టి, దేవుని ఆధారం చేసుకున్నప్పుడు, మనం మన పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు, మనం అంతకంతకి వర్ధిల్లుతాం. మనం నిర్దోషంగా నడిచినప్పుడు, మనం ధన్యులంగా ఉంటాం. మనం ఆయన ఉద్దేశంను నిరాకరింపక దాన్ని అవలంబించడం వల్ల మనం జ్ఞానులుగా ఉంటామని సామెతలు 8:23లో రాయబడుంది. నా దేవుడు ఎలాంటి మాటలు చెప్తాడు? మత్తయి సువార్త 7:24లో అంటాడు. ఈ నా మాటలు విని చేయు ప్రతివాడు అంటే ఎలాంటి మాటలు మనతో మాట్లాడే దేవుడంటే యెషయా 48:17లో ఉంటది. నీకు ప్రయోజనం కలుగునట్లు. కొన్ని సందర్భాల్లో మనకు తెలిసిన వాళ్ళు మనకు ప్రయోజనం కలుగునట్లు చెప్పారని మనం వాళ్ళ ఆలోచనను బట్టి మనం నడిస్తే కొన్నిసార్లు అవి కంప్లీట్‌గా డెస్ట్రాయ్ అయిపోయుంటాయి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ స్ట్రాటజీస్ పని చేయకపోవచ్చు కానీ, నా దేవుడు మనతో మాట్లాడినప్పుడు అవి ఎలాంటి ఆలోచనలై ఉంటాయంటే, అవి ప్రయోజనకరమైన ఆలోచనలుగా ఉంటాయి. నీకు ప్రయోజనం కలుగునట్లు, నీ దేవుడైన యెహోవా నేను నీకు ఉపదేశం చేసేదనని దేవుడు చెప్తా ఉన్నాడు. అలాంటి మాటల మీద, అలాంటి మాటలను మనం ఆధారం చేసుకున్నప్పుడు, మన మనం కట్టుతున్న ప్రయాస వ్యర్థం కాదు. మనం అలాంటి మాటల మీద మనం ఆధారం చేసుకున్నప్పుడు, మన ఇల్లు కట్టుకున్నప్పుడు మనం బుద్ధిమంతుడిని పోలి ఉంటాం. మత్తయి సువార్త 16:18లో ఏమని ఉంటదంటే, పేతురుతో దేవుడంటాడు, "ఈ బండ మీద నా సంఘమును కట్టుదును." ఆ బండ ఎవరండి? క్రీస్తు. క్రీస్తు అనే పునాది. పునాది మీద ఆ బండ మీద మనం సంఘాన్ని అంటే మన సంఘం మనకు సంఘమైన, మనకు గృహమైన, శారీరకమైనవి కాదుగా అంటే ఈ లోకపరమైన వాటి గురించి నేను మాట్లాడటం లేదు గానీ, ముఖ్యంగా ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటే, మొదటి కొరింథీలు 3:9లో ఏమని రాయబడి ఉంటదంటే, మీరు దేవుని గృహమై ఉన్నారు. దేవుడు మనలో వసించడానికి, మనలో ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎఫెసీలు 2:22లో ఏమని ఉంటదంటే, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. నేను ఎందుకు కట్టబడుచున్నాము అంటే, మనము ఆయనకు నివాస స్థలంగా ఉండుటకు ఆత్మ మూలంగా ఎవరి మూలంగా మనం కట్టబడుతున్నామంటే ఆత్మ మూలంగా. ఈ ఆత్మ మూలంగా దేని చేత కట్టబడుతున్నామంటే దేవుని వాక్యము ద్వారా,
క్రీస్తు అనే పునాది మీద నీకు నాకు ప్రయోజనం కలుగునట్లు, మన ప్రయాస వ్యర్థం కాకుండునట్లు, మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, బాబేలు గోత్రంలో ఐక్యతతో ఉన్నప్పటికీ వారు స్వబుద్ధిని ఆధారం చేసుకొని వారు నిష్ఫలులైనారు. నోవాహు అయితే దేవుని మాట విన్నాడు. జస్ట్ చూడని దానిని నమ్మినాడు. విశ్వసించినాడు. ఆయన ఆ మాటలను ఆధారం చేసుకున్నాడు. ఆయనకు ప్రయోజనం కలగడానికి దేవుడు ఆయనకు చెప్పిన విధంగా ఆయన ఆ ఓడను కట్టుకోవడం వల్ల ఏమైందంటే, ఆయన బుద్ధిమంతుడై ఉన్నాడు. ఆయన దేవుని మాటలు విన్నాడు. బుద్ధిమంతుడిని పోలి నడుచుకున్నాడు కాబట్టి, ఆయన గుడారం వరదల్లింది. నేటి వరకు, ఇప్పటి వరకు మనం పశుపక్షాదుల్ని చూస్తున్నామంటే నోవహు యొక్క ప్రయాస. ఆయన ప్రయాస, ఆయన కట్టిన నోవహు, నోవహు కట్టిన ఓడలో నుంచి వచ్చిన మనమందరము బ్రతికి ఉన్నాము అంటే, అది నోవాహు యొక్క ప్రయాసే. కాబట్టి మనము మన ఆలోచనలు ఏవైనా ఉన్నప్పటికీ, మనం క్రీస్తును పైన ఆధారం చేసుకున్నప్పుడు, ఆయన ఉపదేశంను మనం విన్నప్పుడు అవి ప్రయోజనకరమే. మన మనం కట్టుతున్న ఏదైనప్పటికీ ఆ ప్రయాస వ్యర్థం కాకూడదని, మనం బుద్ధిమంతుని పోలి ఉండునట్లు దేవుడు మనకు కృప అనుగ్రహించును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.